అందరికీ శనార్థులు దిల్దార్ వార్తలకి స్వాగతం. అదేదో రాజేందల్గా వాడుతుంటే రాజు ఫిడల్ వాయించిండట. రోమ్ నగరం ఏం చేయాలనో తెలియక అట్లా చేసిండట. మోడీ సార్ కూడా గట్లనే చేస్తున్నాడట. ఎవలంటున్నారు? ఇంకెవలు సార్ అంటే కళలు కూడా వాడని కాంగ్రెస్ లీడర్లు. వాళ్ళ మాటలకు అంతుండది పొంతుండది. అయినా ఈడ ఉపరాష్ట్రపతి సారు రాజీనామా పెట్టిండు. సభంతా బిజీ బిజీ గజి బిజీ అవుతుంటే ఎటువైండు సారు? చూడు నువ్వే ఎక్కడికి పోయిండో. భారతదేశంలో పార్లమెంట్ సమావేశాలు అవుతుంటే బ్రిటన్ లో దిగిండు మోడీ సారు. అగ చూడుండ్రి సార్ కు ఎదుర్కోలు మామూలుగా లేదు. విమానం డిపో దిగంగానే డాన్సులతోనే ఎదుర్కొన్నారు. ఇక మన దేశం నుంచి పోయి బ్రిటన్ లో బతుకుతున్న వాళ్ళు వచ్చి సార్ కు స్వాగతం చెప్తే మురిసి ముప్పందం అయిండు. ఇక్కడ ఉపరాష్ట్రపతి రాజీనామా పెట్టిన తర్వాత హస్తిన రాజకీయాలు మంచి వేడి మీద ఉన్నాయల్లా దేశం పబ్లిక్ సమస్యలు ఇడిచిపెట్టి యాత్రబాట పట్టిండనంటున్నాయి ప్రతిపక్షాలు. నేను రావాలని చాలా మంది ఆ దేవునికి దండం పెట్టుకుంటారు, కానీ నేను రావద్దని నువ్వు చూస్తున్నావు. ఇది పవర్ స్టార్ కే సూట్ అవుతుందమ్మా. గల్లీల గోటీలాడుకునే నీకెట్లా సూట్ అవుతుంది? ఓజీ అవసరం లేదుగా. హరిహర వీరమలతోటే రికార్డులన్నీ బ్రేకు మామూలుగా లేదు బ్రో. సినిమా సీట్లు జినిగిపోతా ఉన్నాయి ఒక్కొక్క డైలాగ్ కు. అంత బాగుందని అంటావు? ఒక్కటే ఒక్క మాట, చరిత్రలో నిలిచిపోయే సినిమా ఇది. బాబులకే బాబు, కళ్యాణ్ బాబు. చాలు ఇక నీ సినిమా చూసినవేమో ఆగుతూనే లేవు. ఇక ఎవరిక్కడ పవన్ కళ్యాణ్ ఫ్యాన్. ఫస్ట్ డే ఫస్ట్ షో అగజూడు మా వాళ్ళ రా చెట్లున్నదో. ఎక్కడ ఆగుతున్నారు వీరమల్లు ఫ్యాన్స్? 5 ఏళ్ల తర్వాత పవర్ స్టార్ హరిహర వీరమల్లుతోని సినిమా ఇండస్ట్రీని మళ్ళొక రేలిండని ధూమ్ ధామ్ సంబరాలు చేసిరు 2 రాష్ట్రాలల్లా. ఈ తమ్మునికి సినిమా చూసిన ఆనందం టన్నులకు టన్నులే ఉన్నట్టున్నది. ఎట్లున్నత్తా మీ వీరమల్లు? ఇప్పుడే మా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా వచ్చిన హరిహర వీరమల్లు బ్లాక్ బాస్టర్. చాలా రోజులన్నా 5 సంవత్సరాల తర్వాత వచ్చిన పండగన్న పవర్ స్టార్ కొల్లగొట్టి నాదిరో కొల్లగొట్టి నా మనసుండే ముల్లే దించి నాదిరో. మాట వినాలి గురుడా, మాట వినాలి. ఆ లుక్, ఆ డాన్స్, ఆ ఫైటింగ్, ఏం చెప్పాలి ఏం మాస్ లుక్ అన్న ఎంగుగా. తమ్మునికి కళ్యాణం సార్ పూనకాల గట్టిగానే ఎక్కినట్టున్నాయి కదా. బాక్సాఫీస్ కాడ కాసుల కలెక్షన్లే కాదు, అభిమానులందరి మనసు కూడా గెలిచిండట ఈ సినిమాతోని మళ్ళొక పారి. అయితే శిఖర్ నారాయణ సారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇద్దరు కూడా నారాయణమూర్తిని చూసి సిగ్గుతో తల ఉంచుకోవాలి. పవన్ కళ్యాణ్ సినిమా కానీ, లేకపోతే బాహుబలికి కానీ, పుష్పకి కానీ, ఇట్లాంటి వాటికి రైతు ఇవ్వడం ఏంటి? వాళ్ళు డబ్బులు పెంచుకోమని బ్లాక్ లో అమ్ముకోమని పర్మిషన్ చేయడం ఏంటి? చెడు సందేశాన్ని పంపించేటువంటి ఎర్ర సందేశాలను అమ్ముకోండి, ఇంకోటి బ్లాక్ మెయిల్ చేసుకోండి, క్రైమ్ రిలీజ్ చేసుకోండి, కొట్టుకోండి, చంపండి అనేటువంటి ఒక హింసాత్మక సందేశం ఇచ్చేటువంటి సినిమాలకు మీరు రాయితీలు ఇస్తూ సమాజానికి ఉపయోగపడే సందేశాలకు మీరు సహాయం చేయకపోవడం అంటే ఇది దివాళాకు రాజకీయ విధానం అవలంబిస్తున్నారు. మూర్తన్న యూనివర్సిటీ పేపర్ లీక్ అనే సినిమాతోని జనానికి మంచి ఉద్దేశం ఇద్దామని వస్తున్న మనిషిని పట్టించుకోకుండా పెద్ద హీరోలకు పెద్ద సినిమాలకు ఈ ఆఫర్లు ఎందుకు అని అంటున్నాడు. అయినా అయ్యాల రేపు నోరున్నోళ్ళది పేరున్నోళ్ళదే కదా అని నారన్న రాజ్యం. గిసొంటి మంచి మాటలు చెప్పేటోళ్ళను ఎవరు పట్టించుకుంటారు చెప్పు? ఏదో నీ బోలతనం కాకపోతే. సో ఓవరాల్ అయితే పవర్ స్టార్ గా 1 man షో అన్న. ప్రతి ఫైట్ లోనే ఒక వేరియేషన్ ఉంటుంది, ప్రతి ఫైట్ ఒక వేరేలా ఉంటుంది. ఆయన మాసాడు ఫైట్స్ కానీ, ఆ బల్లను తిప్పే విధానం కానీ చాలా కష్టపడ్డాడు. ఇంకా బ్యాక్గ్రౌండ్ అయితే చిన్ని చండడయ్యారు సినిమా అంతా కూడా చాలా బాగా కొట్టిన బ్యాక్గ్రౌండ్. చేప ఎందుకు ఎండలేదు అంటే నాకు గడ్డిపో చట్టం వచ్చింది అన్నదట. తెలిసినారా గషేప కథ? గదే కాదురా, కన్నుడి సావుకు 100 కారణాలని కూడా తెలుసు నాకు. అబ్బో కోడి బ్రెయిన్ అనుకున్నా గానీ గంత బోడి బ్రెయిన్ ఏం కాదు ఇది. నీ లెక్క అనుకుంటున్నావా? దిమాక్ లా రీసైకిల్ బిన్ మొత్తం ఖాళీ చేసిన. ఇక డస్ట్బిన్ పెట్టుకుంటావా ఎట్లా? ముచ్చట చెప్పు, ఏడాదిని పంచాయతీ మోపిస్తావు. అగో గా బుజ్జి సర్టిఫికేట్ కథ ఏందో చూద్దాంపా.
నా పేరు బానోత్ నందిని. నేను అగ్రికల్చర్ ల్యాండ్ హోల్డింగ్ సర్టిఫికేట్ కోసం 14th అప్లై చేస్తే ఈ రోజు దాకా నాకు ఇవ్వలేదు. ఏంది బుజ్జే, ఏంది పంచాయతీ అంటే ఎంఆర్ఓ ఆఫీస్ లో కాగితం ఇయ్యలేదు, నా కౌన్సిలింగ్ కు టైం అవుతున్నదని బట్టే. ఏం చదువు బుజ్జి, ఇన్కమ్ సర్టిఫికేట్ కావాలా అంటే కాదు నాకు పొలం ఉన్నదని కాగితం ఇయ్యాలి అని అంటున్నది. మరి పొలం ఉన్నట్టు సర్టిఫికేట్ ఎందుకో ఎరకనే కదా. బుజ్జి అగ్రికల్చర్ బిఎస్సీ చదువుతున్నదట, దానికోసం పొలం ఉన్నట్లు సర్టిఫికేట్ ఇవ్వమంటే చెప్పులు అరిగి కొత్త చెప్పులు కొన్నా ఇస్తలేరట. దీంతో ఖమ్మం జిల్లా పెనుబల్లి ఎంఆర్ఓ ఆఫీస్ ముంగట ఇంటోళ్ళందరూ వచ్చి చూడడానికి దిగిర్రు. ఏంది సార్లు ఏంది కదా అని పాత ఆఫీసర్లు ట్రాన్స్ఫర్ అయ్యిండ్లు, కొత్తోళ్ళు కొలువుకి ఇంకా రాలేదని బట్టే. పాపం కదా బుజ్జమ్మ, వీళ్ళు కాగితం ఎప్పుడు ఇవ్వాలి, ఆమె చదువులు చదివి కొలువులు ఎప్పుడు చేయాలి, ఏం రూల్స్ ఏందో పోరుగివి. రేపు నా కౌన్సిలింగ్ ఉంది 26th. నాకు సర్టిఫికేట్ కావాలి. ఒక్క సైన్ కోసం నేను బతిమాలుతున్నాను ఇన్ని రోజుల నుంచి. హలో, అరే తమ్మా, ఈ తాప మనోళ్ళను ఒక 50 మందిని చూడరా. ఎందుకో నడిమిట్లా నువ్వేందమ్మా లొల్లి, జర సైజు. వాళ్ళందరికి తల 20 లక్షలు ఇచ్చి ఊరికి సర్పంచ్ వేద్దాం. కొత్తిమీర కట్టలేవియ్యావు, నువ్వు తినేటందుకు బూరు మిఠాయి లేదు గాని మందికి మంచూరియా కొనిస్తా అన్నదట నీ అసొంటిది. నీ అవ్వ, ఈసారి నెత్తి మీద తలక వేయనా పర్లేదు, ఈ తాప 50 మందిని సర్పంచ్లను గెలిపించుడే. ఏతులకు పోయి ఏలెలకల వడకు. పోవడం నిలుచుంటే గెలుస్తామో తెలియదు గాని యునానిమస్ అయితే ఆఖరి ఫికర్ లేకుండా ఉండొచ్చు కదా. అదే ఎన్నికల సంఘం ఇంకా ఎన్నికలకు తయారు కాలేదు కదా, నువ్వెందుకు అంతగానో ఉరుకులాడుతున్నావు? నువ్వు నన్నే ఉరుకులాడుతున్నాను అంటున్నావు కదా. సిద్దిపేట జిల్లాలో చూడు ఆల్రెడీ సంబరాలు శురువైనాయి. పిల్ల పుట్టక ముందే ఆల్రెడీ కులగుట్టి పిల్లగాని తొట్టెలేసి బారసాల కూడా చేసిర్రు సిద్దిపేట జిల్లా జగదేవ్పూర్ మండలం పలుగుగడ్డ గ్రామంలో. ఎన్నికల సంఘం పంచాయతీ ఎన్నికలకు ఇంకా తయారే కాలేదు, అప్పుడే పలుగుగడ్డ గ్రామానికి సర్పంచ్ ఉప సర్పంచ్ అయ్యారట వీళ్ళిద్దరు. ఇంట్లో నర్రా కనకయ్య సర్పంచ్ అట, రాజకుమారు ఉప సర్పంచ్ అట. ఊరోళ్ళంతా ఒక కాడ చేరి ఇక పోలింగ్ బూత్ కి ఏం పోతాం, ఎన్నికల అధికారులకు ఎందుకు నొప్పి అని వీళ్ళే అంతా ఒక కాడ జమై ఊళ్ళే గుడి కట్టించేందుకు భూమి ఇస్తా అన్న కనకయ్యను సర్పంచ్ గా చేసిర్రు, సంబరాలు కూడా చేసిర్రు. సరిపోయారు పటూరి, మీకు మీరే ఏకగ్రీవం చేసుకుంటే ఈ ఎన్నికల సంఘాలు ఎందుకు, 2-3 నెలల నుంచి బ్యాలెట్ పేపర్లు కొట్టించుడెందుకు, సిబ్బందికి ఇబ్బంది అయినా ఓట్లు అయ్యేదాకా తిప్పల పడుడెందుకు, చేసుకోరి మీకు మీరే. మంచిగా ఉన్నారు పటూరి, పెద్ద ఆఫీసర్లకు ఇంకా ఈ ముచ్చట తెలియనట్టున్నది. తెలిస్తే ఎందుకు ఊకుంటారు గాని. అయితే ఇప్పటికే కొన్ని జాగాలల్లా సర్పంచ్ సీటు కోసం ఎదురు చూస్తున్న ఆశావాహులు మేకలు తెంపుతున్నారట, మందులు తాగిస్తున్నారట. ఇప్పటి నుంచే మేపుకుంటా పోతే ఇల్లు గుల్లా అవుతుంది పోర్రి. మాట వినాలి వరుణుడ మాట వినాలి, అది మాట వినాలి గురుడా మాట వినాలి. సినిమా చూసినవేమో. నా పాట నా ఇష్టం, నేను చెప్పిన మాటకే వానదేవుడు విన్నాడు కాబట్టి నాకు నచ్చినట్టు మార్చుకుని వాడతా. నీకేమన్నా అభ్యంతరమా యువరానర్? ఏంది అంటే ఇప్పుడు వడుతున్న వాన నీ పుణ్యమే అని అంటావు? నీకేమన్నా డౌటా? నేనే కదా 10 ఊళ్ళల్లో కపతలాటలు ఆడిచ్చింది, డప్పు సప్పులతోటి గ్రామ దేవతలకు మొక్కులు పెట్టించింది. ఈ క్రెడిట్ నాకు కాకపోతే ఇంకెవరికి ఇస్తావు? అంటే యాగాలు చేసిన పంతులు, నోములు లోసిన రైతులు, మొక్కులు పెట్టిన అక్కలు, వీళ్ళందరికంటే సరే నేనే ఎక్కువ మొక్కినా. దేవుడా ఈ 7 మాట బోటి ఓనియకు, వానలు వాడు అని గట్టిగా తలుసుకున్నా పడ్డాయి. గుట్టకు రాళ్ళు మోస్తానంటావు, సముద్రానికి నీళ్లు తెస్తా అంటావు. ఇక నీకు తెలియదు ఏముందిరా నా టాలెంట్ గురించి. అగ చూడు మన అన్నలు ఏం చేస్తున్నారో. ఆగుల పొంట వరిల పొంట పోకున్నాయా, భారీ వర్షాలు ఉన్నాయా, అందరూ జాగ్రత్తగా పోయి రైళ్ళయా. మీకు అందరికి దయచేసి అందరికి చెప్తున్నాయా, మన ఖర్జీ కామత్తులకు అందరికి చెప్తున్నాయో. ఇన్నొద్దులు మబ్బుల సాటున దాగున్న వానదేవుడు కుమ్ముడు గుమ్ముతుంటే పల్లెలలున్న ప్రాజెక్టులన్నీ నీళ్లతో నిండిపోతున్నాయి, మత్తళ్ళు అలుగులు దునుకుతున్నాయి. 2 రోజుల నుంచి పడుతున్న వానలకు అన్నదాతలే కాదు చెరువులు కూడా నిండు కలతోని కానొస్తున్నాయి. ఏ ఊరు చూసినా ఏ పల్లెను చూసినా ముసిరేసుకున్నది. ఈ వానలకు కరీంనగర్ దిక్కు చేపలు ఎదురెక్కుతుంటే పబ్లిక్ కు ఇండ్ల నుంచి బయటకు వచ్చిండ్రు. గీ అన్నం మంచిగానే పట్టుకున్నాడు, 2 చేతుల 2 చేపలు. బస్తానే పట్టుకొచ్చిండు కదా, మరి గింతమంది ఎందుకు ఎగబడుతున్నారో తెలుసునా? ఎర్ర నీళ్లు తాగి కొత్త చెన పోయడం వల్ల చేపకు కొంచెం టేస్ట్ వస్తుంది. చేప చెరువు నుంచి పైకి వస్తున్నాయి. పొద్దున నుండి నేను సాయంత్రం నుండి చాలా వరకు చేపలు పడుతున్నాయి. అందరూ దాదాపు ఇప్పుడు తక్కువైనాయి, పొద్దున నుండి దాదాపు 2-3 సంచులతో తీసుకెళ్తున్నారు. కొత్త నీళ్లు తాగిన చేప మస్తు రుచిగుంటదట, అందుకే ముసిరేసిన ముసుగుదాన్ని మరీ వచ్చి పడుతున్నారు. ఈ వానలకు శానా దిక్కు రాకపోకలు బంద్ అయినాయి, చెట్లిరిగి కింద పడ్డాయి. నర్సంపేట దిక్కున్న పబ్లిక్ అయితే వాగులు పొంగి పొర్లుతున్నాయని ఎటోళ్ళటే ఆగిపోయినరు. వానలైతే గట్టిగానే పడ్డాయి.
నిద్రలో వచ్చేటిది కళ, నిద్ర లేకుంటే వేసేటిది కళ. తెలుసారా నీకు? పొయ్యి నిద్ర పోతు నోటమట ఏనాలగి మాటలు. నా రాతగట్లున్నది కానీ నీకు సగం సగం తెలిసి పరాష్కారం ఆడతావురా. ఈ ఒగ్గిలు చూడు, వాళ్ళ టాలెంట్ చూపెట్టుకునేందుకు నిద్రలు లేకుండా పని చేస్తుంటారు. అట్లుంటది మరి. అర్ధమరాత్రి రోడ్డు మీద గిసొంటి కళ ప్రదర్శించాలంటే ఎంత ప్లాను, ఎంత డెడికేషను, ఎంత టాలెంట్ ఉండాలి ఎప్పుర్రి. నంద్యాల జిల్లా బనగాసపల్లెలా కొందరి టాలెంట్ ను గీ తీర్ల చూపెట్టిర్రు. క్షుద్ర పూజలు చేస్తే వాళ్ళకి అవార్డులు రివార్డులు ఇస్తలేరని ముందు రోజుల్లో ధర్నాలు గిట్లా చేస్తారు కావచ్చు. అయినా వాళ్ళ టాలెంట్ నలుగురికి చెప్పుకొని ఎంకరేజ్ చేయమని అడగలేని కళకు అర్థమేందుల్లా. సరేతి, మనం కాదు, మనం చేసిన పని మాట్లాడాలనే డైలాగ్ నమ్ముకొని బతుకుతారు కావచ్చు. వాళ్ళు చేసిన పనిని మాత్రం గట్టిగానే మాట్లాడుకుంటున్నారు. జల్దీని వాళ్ళని పట్టుకొని వాళ్ళ గురించి కూడా మాట్లాడుకునేటట్టు చేస్తామంటున్నారు పోలీసోళ్ళు. ఇవల్ల ఇలాంటి దిల్దార్ వార్తలు మళ్ళొచ్చే దిల్దార్ వార్తల్లా మళ్ళా కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి వనితా టీవీ. నమస్తే.